జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, మేమొచ్చి పరిస్థితిని చక్కదిద్దుతున్నాం, రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాం అన్నటువంటి చంద్రబాబు గారి స్టేట్మెంట్లు, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లకి జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో కౌంటర్ ఇచ్చారు. జనసేన, తెలుగుదేశం పార్టీలు ఎన్నికల ముందు ఇప్పుడు పనిగట్టుకుని వైఎస్ఆర్సీపీపై విషప్రచారం చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిందని, ఫలితంగా పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారని విమర్శలు చేస్తున్నాయి. అంతేకాదు వైఎస్ జగన్ గారి హయాంలో ఎలాంటి పరిశ్రమలు రాలేదని, పారిశ్రామిక అభివృద్ధి జరగలేదని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సందర్భం అయినప్పటికీ కానప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రం అధోగతి పాలైనట్టు మాట్లాడుతున్నారు. అయితే 2019-24 మధ్య వాళ్ళు చెప్తున్న నిజమై ఉంటే పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఉండేది కాదు కదా. వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. తయారీ రంగ వృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, దేశవ్యాప్తంగా నెంబర్ 5లో ఉంది. పరిశ్రమల రంగం వృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, దేశవ్యాప్తంగా నెంబర్ 8లో ఉంది. ఇప్పుడు చెప్పండి, 2019-24 మధ్యలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందా, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడూ చూడని పురోగతిని చూసామా? మీరే చెప్పండి అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ విత్ ఆధారాలతో కూడినటువంటి ట్వీట్ చేసుకుంటూ వచ్చారు. ఇదేదో వైసీపీ సృష్టించినటువంటిది గ్రాఫిక్స్ కాదు, దానికి సంబంధించినటువంటి వివరాలని కూడా అందులో మెన్షన్ చేసుకొచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళదన్నమాట. ఇది ఇచ్చినటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాన్నే మెన్షన్ చేస్తూ డేటాతో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించుకొచ్చారు. మీరే చెప్పండి అన్నటువంటిది, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు.